హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? సో, మనకి టీఎస్ ఎంసెట్‌కి సంబంధించి ఏదైతే టీజీ, ఈఏపీ సైడ్ యొక్క డేట్స్ అయితే రిలీజ్ చేశారు కదా! సో, మనకి ఎగ్జామ్ డేట్స్ త్వరలో అయితే ఉన్నాయి. సో, మీకు ఎగ్జామ్ డేట్స్ రోజు మీకు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని చెప్పేసి నేను క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఈ వీడియో ఏంటంటే మనకి ఎగ్జామ్‌కి రోజైతే మనం కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలనమాట. సో, అవి కంపల్సరీ తీసుకెళ్ళాలి. చాలా మందికి ఏంటంటే కొన్ని ఆ డాక్యుమెంట్స్ ఏంటో కూడా తెలీదు. సో, అవైతే డిస్కస్ చేద్దాము. దాంతో పాటు మనకి ఆ ఎగ్జామ్ రోజు కూడా కొన్ని జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఫాలో అయితే అవ్వాలండి. కొన్ని మన పర్సనల్ టిప్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. అవి మనం చాలా జాగ్రత్తగా అయితే ఫాలో అవ్వాలి. చాలా మంది తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారన్నమాట. సో, అవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలండి. సో, అవన్నీ అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం వీడియోలో అయితే మాత్రం. సో, వీడియో అయితే చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉండబోతుందన్నమాట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ టైమ్ అయితే ఇచ్చారన్నమాట. సో, ఎవరైతే మనకి అగ్రికల్చర్ ఇంకా ఫార్మసీ రాస్తారో సో, బైపీసీ వాళ్ళకి సో, మనకి ఈ డేట్ అంటే 29థ్, 30థ్ అయితే మనకి ఓకే. 29థ్ మార్నింగ్ ఫారెన్ ఉంటుంది. అలాగే ఆఫ్టర్‌నూన్ కూడా ఉంటుందండి. దాంతో పాటు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎవరైతే రాస్తారో సో, ఎంపీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో, ఎంపీసీ వాళ్ళు రాస్తున్నారో వాళ్ళకైతే ఓకే. 2 మే ఉంటుంది. 3 మే ఉంటుంది. అలాగే 4థ్ మే అయితే ఉంటుందన్నమాట. మీకు మార్నింగ్ కూడా ఉంటుంది. అలాగే ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ కూడా ఉంటాయన్నమాట. సో, ఇదే అండి మనకి ఎంపీసీ ఇంకా బైపీసీ వాళ్ళకి సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్. అయితే మనం ఎగ్జామ్ రోజు కంపల్సరీగా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ ఏంటి అంటే హాల్ టికెట్ అండి. సో, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క హాల్ టికెట్ అనేది తీసుకెళ్లాల్సిందే. సో, మీ హాల్ టికెట్ అయితే మాత్రం 2 జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలనమాట. సో, అది బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు, కలర్ అయినా పర్లేదు. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు కలర్ తీసుకెళ్ళండి అనమాట. సో, మీరు 2 సెట్స్ ఆఫ్ హాల్ టికెట్ తీసుకెళ్ళినట్లయితే సరిపోతుంది. లేదనుకుంటే 1 సెట్ అయినా సరిపోతుందండి. సో, మీకు ఒక హాల్ టికెట్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ అయినా సరే మీకు అది చాలా ఎనఫ్ అనమాట. సో, అందుకని ఏం అవసరం లేదు. దాంతో పాటు మీ అప్లికేషన్ ఫార్మ్ తీసుకెళ్ళండి. మీ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే. చాలా మంది అయితే అప్లికేషన్ ఫార్మ్ తీసుకెళ్లరు. అప్లికేషన్ ఫార్మ్ ఎందుకని చెప్పేసి. బట్ మనకి ఎంసెట్‌లోనే మీరు ఏపీ గాని, టీఎస్ గాని అన్నట్లయితే ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్ తీసుకెళ్ళాలనమాట. ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్‌కి కిందన మీరు ప్రిన్సిపల్ సిగ్నేచర్ కూడా చేయించాలండి. సో, అక్కడ మీరు మీ ఫోటో అయితే స్టిక్ చేసి దాని మీద మీ యొక్క ప్రిన్సిపల్ సిగ్నేచర్ చేసి దాని కింద స్టాంప్ కూడా వేయాలనమాట. సో, దాంతో పాటు మీరు ఎగ్జామినర్ ముందే మీరు దాని మీద థంబ్ అయితే వేయాలి. దాంతో పాటు మీరు సైన్ కూడా చేయాలనమాట. యాజ్ ఇట్ ఈస్‌గా మీ ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్‌లో ఏ విధంగా సైన్ చేశారో సో, అదే ప్యాటర్న్‌లో అయితే మీరు సైన్ చేయాలండి. సో, దాంతో పాటు నెక్స్ట్ మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్ ఏంటి అనుకున్నట్లయితే మీరు ఆధార్ కార్డ్ ఏదో ఒక మీకు ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్ళాలండి. సో, మీ ఆధార్ కార్డ్ గాని, మీ పాన్ కార్డ్ గాని, మీ ఓటర్ కార్డ్ గాని మీరు తీసుకెళ్ళొచ్చనమాట. గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా సరే మీరు తీసుకెళ్ళొచ్చు. అయితే దీనికి సంబంధించి మీకు అప్లికేషన్‌లోని దీంతో పాటే ఏదైతే అప్లికేషన్‌లోని సో, నా ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ దాంతో పాటు మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్‌లో ఉన్న ఫాదర్ నేమ్, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ అయితే మ్యాచ్ అయితే అవ్వాలనమాట. సో, అలా కరెక్ట్‌గా ఏదైతే మీకు సంబంధించి ఐడెంటిటీ ప్రూఫ్ ఉందో సో, ఆ ఐడెంటిటీ ప్రూఫ్‌ని మాత్రమే తీసుకెళ్ళండి. ఆ ఐడెంటిటీ ప్రూఫ్ కాకుండా మీరు ఇతర ఐడెంటిటీ ప్రూఫ్స్ తీసుకెళ్ళకూడదు. అంటే లైక్ ఆధార్ కార్డ్‌లో నేమ్ కరెక్ట్‌గా లేకపోయినట్లయితే అది వాలిడ్ కాదనమాట. అది తీసుకెళ్ళకూడదు. సో, ఐడెంటిటీ ప్రూఫ్‌లో అయితే కరెక్ట్‌గా అయితే ఉండాలనమాట. ఆ ఒక ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్ళండి. సో, అందులో కూడా వీలైనంత వరకు కూడా మీ ఆధార్ కార్డ్ తీసుకెళ్తే సరిపోతుంది. మీ ఆధార్ కార్డ్ లామినేషన్ చేసిందన్నా పర్వాలేదు. దాంతో పాటు మీకు సంబంధించి పీవీసీ కార్డ్ అయినా పర్వాలేదండి. మీరు అదే పట్టుకెళ్ళొచ్చు. అలాగే మీరు కొన్ని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళాలనమాట. సో, మీకు ఎగ్జామ్‌లో ఏంటి అనుకున్నట్లయితే మీకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే అడుగుతారండి. సో, ఆ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు మీరు తీసుకెళ్ళాలనమాట. సో, మీరు ఒక 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళినట్టు సరిపోతుందనమాట. సో, మీరు అప్లికేషన్ ఫార్మ్ మీద ఉన్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే తీసుకెళ్ళాలా అని మీ డౌట్ ఉంటే సో, అవసరం లేదు. మీరు ఏ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయినా సరే మీరు తీసుకెళ్ళొచ్చు. అది కంప్లీట్‌గా మీ ఇష్టం అనమాట. సో, మీకు నచ్చిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్‌ని సో, మీరు 2 తీసుకెళ్ళండి. సరిపోతుంది. దాంతో పాటు మీరు ఒక బ్లూ ఇంకా బ్లాక్ పెన్ తీసుకెళ్ళాలనమాట. సో, బ్లూ అయినా పర్లేదు, బ్లాక్ అయినా పర్లేదు. ఏదైనా 2 తీసుకెళ్ళినా పర్లేదనమాట. సో, మీకైతే ఆ పెన్స్ అయితే అలో చేస్తారండి. సో, మీరు కాస్ట్‌లీ పెన్స్ కాకుండా సో, నార్మల్ బ్లూ ఇంకా బ్లాక్ పెన్ తీసుకెళ్ళండి. సో, కాస్ట్‌లీ పెన్స్ అయితే కొంచెం డౌట్ అయితే వస్తుంది కాబట్టి సో, మీరు కూడా నార్మల్ బ్లూ అండ్ బ్లాక్ పెన్ తీసుకెళ్ళండి. ఎందుకంటే మీరు సైన్ చేయాలి. సైన్ చేయడానికి కూడా మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. దాంతో పాటు మీకు రఫ్ షీట్స్ ఇస్తారు కదా! సో, మీకు సమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ఎంపీసీ వాళ్ళకైనట్లయితే సో, ఇలాంటి ఏమైనా అయినట్లయితే మీకు ఆ పెన్ మీద మీరు మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి లేకపోతే మీకు సంబంధించి ఆ సాల్వ్ చేయడానికి మీకు యూజ్‌ఫుల్ అవుతాయి. సో, అలాగే మనకి ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్‌లో ఎవరైతే ఉంటారో సో, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ పట్టుకెళ్ళండి. సో, మీకు రీసెంట్‌గా తీసుకున్న ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ తీసుకెళ్ళండి. సో, అది మీకేంటంటే స్పెషల్ రిజర్వేషన్ కాబట్టి సో, మీకదైతే యూజ్‌ఫుల్ అయితే అవుతుందనమాట. సో, మీకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ అయితే అడుగుతారు. సో, అదైతే తీసుకెళ్ళండనమాట. మీకు దాంతో పాటు కొన్ని పాటించాల్సిన జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తానండి. సో, ఇది మీకు హెల్ప్‌ఫుల్ అయితే అవుతాయి. మీకు లైక్ ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ వచ్చేసరికి మీరు ఎలాంటి కూడా ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ తీసుకెళ్ళకూడదు. మీరు ఎలాంటి కాలిక్యులేటర్ పట్టుకెళ్ళకూడదు. మీరు ఎలాంటి స్మార్ట్ వాచ్ పట్టుకెళ్ళకూడదు. స్మార్ట్ బ్యాండ్స్ లాంటివి కూడా మీరు ఎలాంటివి తీసుకెళ్ళకూడదనమాట మీతో పాటు. సో, అదొచ్చేసరికి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, వీలైనంత వరకు కూడా ఆర్నమెంట్స్ లాంటివి కూడా ఉన్నట్లయితే సో, అవి కూడా మీరైతే తీసుకెళ్ళకుండా ట్రై అయితే చేయండి. సో, చైన్స్ లాంటివి
సో ఇంకా ఏమైనా ఉన్నట్లయితే సో మనకి ఏమైనా స్పెషల్ డ్రింక్స్ లాంటివి కానీ ఏమైనా ఉన్నట్లయితే సో అవి కూడా మీరు తీసుకెళ్ళొద్దు. అవి తీసుకెళ్ళినా సరే మనకి పక్కన పెట్టమంటారు. సో మనం ఆ టైంలో అయితే ఏమి ఉండవు కదా. సో అబ్జర్వ్ చేయండి. సో దీంతో పాటు ఎవరైనా ఫోన్స్ అండ్ వాలెట్స్ కూడా సంబంధించి అక్కడ స్పెషల్ కేసు ఉందో చూసుకోండి. సో స్పెషల్ కేసు లేకపోతే మీకు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారనమాట. సో దాంతో పాటు మీరు ఎగ్జామ్ ని 1 డే ముందే వెళ్ళి మీకు ఆ సెంటర్ ఏదైతే ఉందో సెంటర్ వెరిఫై చేసుకోండి. సో ఆ సెంటర్ అనేది సో మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ, ఇంకా దాంతోపాటు పారామెడికల్ కోర్సెస్ ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో దాంతో పాటు మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ, ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతోపాటు మెస్ ఫెసిలిటీ అండ్ అన్ని ఫెసిలిటీస్ తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే బైపీసీకి సంబంధించి కోర్సు ఏవైతే నర్సింగ్, ఫార్మసీ, ఇంకా వీటైతే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయి అనమాట. సో వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో మీకు సంబంధించి సో మెడికల్ కౌన్సిలింగ్ లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. మీదా కాదా అని చెప్పేసి సో మీరు ఎగ్జామ్ హాల్ టికెట్ మీద ఉన్న సెంటర్ ను అక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకోండి. కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ లో ఏంటంటే మనకి రాంగ్ సెంటర్ కూడా రికమెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో మీరు ఎగ్జామ్ కి ఒక రోజు ముందే వెళ్ళి ఆ సెంటర్ మీదా కాదా అని చెప్పేసి వెరిఫై చేసుకోండి. ఆ సెంటర్ అడ్రస్ అన్ని వెరిఫై చేసుకోండి. సో అప్పుడు మీకు ఈజీగా అయితే ఉంటుంది అనమాట. సో దాంతోపాటు అక్కడ మనకి వాలెట్ ఇంకా ఫోన్స్ ని అక్కడ స్టోర్ చేయడానికి ఏమైనా ప్లేస్ ఉందా, లేకపోతే అక్కడ ఏమైనా ఒక రూమ్ ఏమైనా పెట్టారని చెప్పి చూసుకోండి. సో అక్కడ మన 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది ఛార్జ్ చేసి దాన్ని తీసుకుంటారు అనమాట. సో అది కూడా మనకి అవైలబుల్ ఉందో చెక్ చేసుకోండి. సో దీంతో పాటు మీ జోబులో ఎలాంటి పేపర్స్ కానీ ఎలాంటి మెటీరియల్స్ కానీ ఏ ఉండకూడదు. అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో దీంతో పాటే మనకి ఈ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు ఫాలో అయినట్లయితే అక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి సో అక్కడ మీరు అటు ఇటు తిరిగి కూడా మాట్లాడకూడదు. సో వీలైనంత వరకు కూడా ఒక 1 అవర్ ముందే వెళ్ళండి, లేకపోతే 2 అవర్స్ ముందే వెళ్ళండి. అక్కడ మీకు సిట్టింగ్ మీకు ఏదైతే మీకు నంబర్ సీక్వెన్స్ మీరు చెక్ చేసుకుని మీరైతే అక్కడ మీరు ఒక మీ ప్లేస్ లో కూర్చోవాలి కాబట్టి సో మీకు హెల్ప్ చేస్తారనమాట. సో మీకు ఏమైనా కంప్యూటర్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు అక్కడ ఉన్న స్టాఫ్ అయితే అడగొచ్చు. సో వాళ్ళందరూ కూడా మాక్సిమం మన ఏజ్ ఉన్న వాళ్ళైతే ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మనకు గైడ్ చేస్తారనమాట. మీరు టెక్నికల్ గా మీరైనా కంప్యూటర్ ప్రాబ్లం అయినట్లయితే మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవద్దు. మీరు అక్కడ ఉన్న వాళ్ళు గైడ్ చేయండి. సో మీకు అలాగే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అంతసేపు కూడా మీరు ప్రతి ఆన్సర్ ని సేవ్ చేయడం మర్చిపోవద్దు. సో టిక్ పెట్టేసి సేవ్ చేయాలన్నమాట. సో మీకు ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అని చెప్పేసి కూడా మీకు కంప్లీట్ వీడియో కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తే బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. ఎందుకంటే మనం ఈ యొక్క ఎగ్జామినేషన్ ఏదైతే సిబిటి ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, సో ఎలా టిక్ చేయాలి, ఎలాగ అపీర్ చేయాలి, ఎలాగ ఆన్సర్స్ మనం అటెంప్ట్ చేయాలి, దాంతోపాటు మనకి ఓకే ఈ ఇన్ అవర్స్ సో ఏ విధంగా ఉంటుంది, సో ఎలాగా మనకి క్యాల్కులేటర్ కూడా ఇస్తారనమాట. సో క్యాల్కులేటర్ ని ఎలా యూజ్ చేయాలి, ఓకే వర్చువల్ క్యాల్కులేటర్ ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి నేను ఒక కంప్లీట్ వీడియో చేసి పెడతాను. సో అది మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో అది మీకు నోటిఫికేషన్ రూపంలో రావట్లయితే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. దాంతోపాటు టీఎస్ ఎంసెట్ సంబంధించి మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కూడా మన యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. రిజల్ట్స్ వచ్చాక కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో పెట్టడం జరుగుతుంది కాబట్టి సో అందువల్ల సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్ పెట్టుకోండి. మీకు మెటీరియల్స్ ఇంకా ఏమైనా చీట్ కోర్స్ లాంటి కావాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ పెట్టాను, ఎవరికైతే చెక్అవుట్ చేయండి.